గ్రేటర్ హైదరాబాద్ లో విలీనమైన మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీ పాలన మొదలైంది. బల్దియాలో సిటీ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 27 కార్పొరేషన్లు విలీనమయ్యాయి. పౌర సేవల ప్రక్రియ, భవన నిర్మాణ అనుమతులు జీహెచ్ఎంసీ నుంచే జరగనున్నాయి. ఇన్ని రోజులు G+3 బిల్డింగ్స్ కి మున్సిపాలిటీలు అంతకు మించి ఉంటే హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకోవాల్సి ఉండేది. ఇవాల్టి నుంచి అన్ని భవన నిర్మాణ అనుమతులు ఇవ్వనుంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే మున్సిపాలిటీల అకౌంట్స్ అన్న జీహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మున్సిపాలిటీల అన్ని వివరాలతో కమిషనర్ కి రిపోర్టు పంపారు అధికారులు. మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ బోర్డులు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల కమిషనర్లుగా ఉన్న వారిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లుగా మారుస్తూ బాధ్యతలు అప్పగించారు ఉన్నతాధికారులు. మరో 3 రోజుల్లో వార్డులు, సర్కిళ్లు, జోన్ల విభజన నోటిఫికేషన్ రానుంది. మరిన్ని డీటెయిల్స్ జీహెచ్ఎంసీ నుంచి సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, గ్రేటర్ లో విలీనమైన మున్సిపాలిటీలో ఇవాల్టి నుంచి జీహెచ్ఎంసీ పాలన మొదలైంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నుంచి గ్రేటర్ కాస్త మహా గ్రేటెస్ట్ హైదరాబాద్ మున్సిపాలిటీగా మారింది. ఎందుకంటే యాక్చువల్గా 3 డేస్ బ్యాకే ఇటు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ నిన్న మొన్న ఈ 2 డేస్ పాటు ఈ వర్క్ అంతా జరిగింది. అంటే మున్సిపాలిటీస్ ఏవైతే ఔటర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్లకు సంబంధించిన డీటెయిల్స్, డాటా కానీ లేకపోతే అక్కడ ఉన్న అసెట్స్ కానీ అక్కడ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఈ రోజు మార్నింగ్ నుంచి పరిపాలన అంతా కూడా జిహెచ్ఎంసీ నుంచే జరగనుంది. ఇక నుంచి మున్సిపాలిటీస్ కాకుండా ప్రతిదీ కూడా జిహెచ్ఎంసీ పేరుతోటి ఆయా మున్సిపాలిటీలో ఉన్న పౌర సేవలు అందుతాయి. సో ఇప్పుడు మనం మణికొండ మున్సిపాలిటీలో ఏదైనా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే మణికొండ సర్కిల్ జిహెచ్ఎంసీ అని వచ్చేస్తుంది తప్ప ఇక్కడ నుంచి మణికొండ మున్సిపాలిటీ అని రాదు. సో ఇట్లా ఉన్నటువంటి మొత్తం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు అఫీషియల్గా ఇప్పటివరకే విలీనమైనా కూడా పరిపాలన మొత్తం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఇటు టౌన్ ప్లానింగ్కి సంబంధించి బిల్డింగ్ పర్మిషన్స్ ఏవైనా ఉంటే ఆయా మున్సిపాలిటీల్లో G+3 వరకు కానీ స్టిల్ G+4 వరకు లేకపోతే 1000 మీటర్ల లోపు ఉన్నాయంతా కూడా ఆయా మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చేవి. కానీ ఇక నుంచి పూర్తిగా జిహెచ్ఎంసీ నుంచి వస్తుంది. సో ఆ తర్వాత ఉన్నాయంతా కూడా హెచ్ఎండిఏ ఇచ్చేది. సో హై రైజ్డ్ బిల్డింగ్స్ కానీ లేకపోతే G+3 ఎబోవ్ ఉన్నవి కానీ లేకపోతే పెద్ద స్పేస్లో వచ్చేటువంటి బిల్డింగ్స్ కానీ వాటన్నిటికీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చేది. కానీ ఇక నుంచి జిహెచ్ఎంసీ నుంచే వస్తాయి. సో ఆయా బిల్డింగ్లకు సంబంధించిన స్పేస్ కానీ హైట్ కానీ ఫ్లోర్స్ కానీ దానికి సంబంధించి సర్కిల్ నుంచా, జోనల్ నుంచా లేకపోతే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచా అని దానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకొని డైరెక్ట్గా జిహెచ్ఎంసీ నుంచే కూడా పూర్తిగా ఇటు బిల్డింగ్ పర్మిషన్లు కూడా ఈ రోజు నుంచి రానున్నాయి. సో లాస్ట్ 3 డేస్గా ఆయా మున్సిపాలిటీకి సంబంధించిన జనాభా ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎట్లాంటి సర్వీసెస్ అందిస్తున్నారు, అక్కడ ఉన్న ఆస్తులెన్ని, స్థిరాస్తులెన్ని, చరాస్తులెన్ని, అలాగే అక్కడ ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, అలాగే లాస్ట్ 3 మంత్స్గా ఇచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఏంటి, వాటన్ని డీటెయిల్స్ అన్నిటిని కూడా పూర్తిగా జిహెచ్ఎంసీకి బదిలీ చేశారు. సో ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి కమిషనర్లను డిప్యూటీ కమిషనర్లుగా మారుస్తూ ఇప్పటికే జీవో ఇచ్చారు. సో ఆయా డిప్యూటీ కమిషనర్లు యాక్చువల్గా జిహెచ్ఎంసీ పరిధిలో డిప్యూటీ కమిషనర్లు అంటే ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్క డిప్యూటీ కమిషనర్ ఉంటారు. సో ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలు అన్నిటి కూడా సర్కిల్స్గా మారుస్తూ 27 సర్కిల్గా మారుస్తూ వాటికి డిప్యూటీ కమిషనర్లను నిర్మించి అక్కడి నుంచి పాలన చేస్తారు. సో ప్రతి వర్క్ కూడా ఇక నుంచి జరగబోయే ప్రతి వర్క్ కూడా జిహెచ్ఎంసీకి అనుబంధంగానే జిహెచ్ఎంసీకి అనుగుణంగానే సాగుతుంది. సో ఇక మరోవైపు ఇప్పటికే ఇటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి వార్డులు పెంచాల్సిన అవసరం ఉంది, సర్కిల్ పెంచాల్సిన అవసరం ఉంది, జోన్లను కూడా విభజించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటికీ సిజిజి అధికారులతోటి ఎంసీహెచ్ఆర్డీలో ప్రతిరోజు మీటింగ్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీస్తున్నారు. సో వార్డులను జనాభా ప్రతిపాదికన వార్డులుగా మార్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం 150 డివిజన్లు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండగా 27 ఆల్రెడీ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ జనాభా ప్రతిపాదికన చూసుకుంటూ సుమారుగా 300 నుంచి 306 డివిజన్లుగా మార్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అదే కాకుండా సర్కిళ్లు కూడా 27 నుంచి ప్రస్తుతం 27 ప్లస్ ఈ 50 వీటన్ని ఈ 30 ఇవన్నీ కలుపుకొని ప్రస్తుతం 57 జరిగితే మరొక 3 కలుపుకొని జనాభా ప్రతిపాదికన 60 సర్కిళ్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక జోన్లు కూడా ప్రస్తుతం 6 జోన్లు ఉన్నాయి. వీటన్నిటిని పూర్తిగా
ఇంకా 10 జోన్ల వరకు ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ విభజనకు సంబంధించి ఇటు జనాభా ప్రతిపాదికన మరొక 4 రోజుల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. ఆ తర్వాత అంటే ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీస్ కానీ గతంలో ఆల్రెడీ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి సర్కిల్ కానీ డివైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జోన్లు మారే అవకాశాలు ఉన్నాయి, వార్డులు మారే అవకాశాలు ఉన్నాయి. వీటిపైన మరొక 4 రోజుల్లో మాత్రం క్లారిటీ వచ్చే ఉంది. కానీ ప్రస్తుతానికైతే మొత్తం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఏరియాలో ప్రతి సర్వీస్ కూడా జీహెచ్ఎంసీ నుంచి అందనుంది. ఇక్కడ నుంచి మున్సిపాలిటీస్ ఏవి కూడా జీహెచ్ఎంసీ పరిధిలో లేవు. కేవలం ఇంతకుముందుకు 625 చదరపు కిలోమీటర్ల స్పేస్లో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఇప్పుడు సుమారు 2000కు పైగా చదరపు కిలోమీటర్లకు పైగా సర్వీస్ అందించనుంది. పబ్లిక్ సర్వీసెస్ కానీ, లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ, లేకపోతే కమర్షియల్ ట్యాక్సెస్ కానీ, లేకపోతే ఇటు ఇళ్లకు సంబంధించిన ట్యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఇక నుంచి జీహెచ్ఎంసీ నుంచే జారీ చేయబడతాయి. చంద్రిక.